కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని. మాది నారాయణగూడెం, తన్మడ మండలం. సార్, కాంగ్రెస్ పార్టీ ఆ, అధికారంలో రాగానే ఆ, 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. ఉమ్, వీటిపైన ప్రజాపాలన, వీటిపైన ప్రజల స్పందన ఈ విధంగా ఉంది. ఎక్కువ దరఖాస్తులు దేని మీద వచ్చినాయి సార్? ఉమ్. ప్రజల స్పందన మంచిగా ఉంది సార్. 6 గ్యారెంటీల మీద స్పందన మంచిగా ఉంది. ఎక్కువ ఇండ్ల మీద వచ్చింది. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల మీద ఎక్కువ అప్లికేషన్లు వచ్చినాయి. ఇందిరమ్మ ఇల్లు కూడా ఎంక్వైరీ అయిపోయింది. త్వరలో ఆ ఇండ్లు కూడా మంజూరు అవుతాయి. గత ప్రభుత్వ రాజశేఖర హయాంలో మేము మా విలేజ్ నాగలపాడు ఆ పక్కనకు వచ్చిన విలేజ్, ఆ విలేజ్లో ఈ విలేజ్ దాదాపు 270 ఇల్లు కట్టేసింది. పింఛన్లు బాగా ఎక్కువ శాంక్షన్ చేసుకున్నాం. అట్లాగనే సార్, ఇప్పుడు ఉమ్మడిగా మీ గ్రామం కలిసినప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి? ఇప్పుడు వేరుగా గ్రామ పంచాయతీ అయినప్పుడు ఏ విధంగా ఉంది సార్? మా గ్రామ పంచాయతీ ఉమ్మడిగా ఉన్నప్పుడు మాత్రం స్కూల్ బిల్డింగులు, గ్రామ పంచాయతీ బిల్డింగు, అంగన్వాడీ బిల్డింగు, అంగన్వాడీ స్కూల్ పహరి గోడలు, స్కూలు ఈ పహరి గోడ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ పహరి గోడ, ఇంకా పహరి గోడలు మొత్తం మా పిల్లలు జరిగినాయి సార్. అవును సార్. మేడం గారు సర్పంచ్గా, ఎంపీపీగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సార్? సార్ నేను చేసిన ఆమె చేసిన కింద వస్తుంది సార్. మా పిల్లలే ఆ పదవి ఆమెది, వర్క్ చేసింది నేను. అట్లా అట్లాగనే సార్, ఇప్పుడు రైతులకు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, వీటిపైన రైతుల స్పందన ఈ విధంగా సార్? సార్ నేను చెప్పడం కాదు, రైతులు మాత్రం ఎక్కువ శాతం రుణమాఫీ అయింది. 2 లక్షలు అన్నారు, మాఫీ అయింది. అదొకటి. ఇంకేమంటారు? అట్లాగనే సార్, ధరణి పైన రైతుల స్పందన ఏ విధంగా సార్? ధరణి పైన మంచి స్పందన ఉంది సార్. ఇంతకుముందు ధరణిలో ఆగమాగం చేసారు. అది ఎంత కరెక్ట్ కాదు. ఇప్పుడు మా ప్రభుత్వం ధరణి పెడుతుంది. ఇది తీసేసి భూమాతను పెట్టింది. భూమాత మంచి సక్సెస్ అవుతుంది మా అభిప్రాయం. సార్, ఇప్పుడు ఈ భూమాత పెడితే రైతులకు న్యాయం జరుగుతుందా సార్? జరుగుతుంది. ఇక పోయిన గవర్నమెంట్ సార్ ఈఆర్ఓలు ఏదో తింటున్నారు, చేసుకోవచ్చు, ఈఆర్ఓ ఉన్న ఈఆర్ఓ తీసేసి ధరణిని పెట్టింది. ధరణిలో పెడితే ఒక ఎకరానికి 40,000 ఖర్చు వచ్చేది. అదే ఈఆర్ఓ ఉంటే ఒక 10,000 అయిపోయేది. బుక్ తీసుకొచ్చి ఇచ్చిపోయేది. ధరణిని పెడితే 40,000 పెట్టి నష్టపోయేది సార్ రైతులు. సార్, కెప్టెన్ ఎమ్మెల్యేగా ప్లస్ ఎంపీగా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు సార్. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ నియోజకవర్గంలో జరుగుతున్నాయి సార్? మంత్రి గారు ఉత్తమ్ గౌడ్ గారు ఒకసారి మా విలేజ్కి వచ్చేసిండు. ఆ రోజే ఆ రోడ్డు గురించి అడిగిన వెంటనే ఆ రోడ్డు మంజూరు చేసిండు. నారాయణ టు దాసార్. అట్లాగే సార్, ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 మంత్రులు ఏ విధమైనటువంటి పాలన అందిస్తారు సార్? ఇద్దరు మంత్రులు వెంకరెడ్డి, తొంపాటి. సార్, ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి సార్. దీనిపైన పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి కొంతమంది వాదన సార్. వీటిపైన సార్ మా దగ్గర అయితే ఏం పొలాలు ఎండిపోతుంది సార్. మా దగ్గర పుష్కలంగా వాటర్ ఉన్నాయి. రైతులు కూడా సంతోషంగా చేస్తారు. పంటలు కూడా మంచిగా పోయింది. మా దగ్గర అలాంటి ఆందోళన లేదు. రైతులకు గిట్టుబాటు ధర కలిగిస్తున్నారు సార్. రైతులకు గిట్టుబాటు ధర 24 దాకా, 24 దాకా మంచిగా ఎన్ని ఏళ్ళ బాబులు కూడా వర్ష వాతావరణం అనుకుంటే కొద్దిగా డౌన్ అయింది రేటు సార్. అట్లాగనే సార్, బీసీ వర్గీకరణ పైన, ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం సార్? బీసీ వర్గీకరణ కంప్లీట్ అయింది సార్. మన అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. అది సెంట్రల్ పంపించారు. అది డిసైడ్ చేసి సెంట్రల్. అది ఎస్సీ వర్గీకరణ కూడా మంచిగా ఉంది సార్. ఆదాయాన్ని బట్టి ఏబీసీ గ్రూప్ చేస్తారు. అది కూడా బీసీ వర్గీకరణ జరిగితే బీసీలకు న్యాయం జరుగుతుందా? బీసీలకు సార్ జరుగుతుంది సార్. ఇప్పుడు గత పాలనలో దళిత బంధు, బీసీ బంధు, యాదవుల గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది సార్? అది మొత్తం ఫ్రాడ్ జరిగింది సార్. అది దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగాలు లేదు సార్. గొర్రెల గురించి కానీ దళిత బంధు వేస్తే దళిత బంధు నుంచి అటు గురించి మా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చెందలేదు సార్. ఈ కాంగ్రెస్ పార్టీ 15 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సార్? మా గ్రామానికి సంవత్సరం అయితే మా ప్రభుత్వం వచ్చి 25 లక్షలు మా ఊరు మంజూరని అన్నీ సీసీలు చేసినాం సార్. సీసీలు చేసినాం, డ్రైనేజీలు చేసినాం, రేషన్ కార్డు వస్తున్నాయి, ఇండ్లు
బిల్లు వస్తున్నాయి. మన సన్న బియ్యం ఇచ్చేసినాం. ఒక రుణమాఫీ అయింది, రుణమాఫీ అయింది. కానీ సార్ తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి గత 9.5 సంవత్సరంలో ఎలాంటి న్యాయం జరగలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని నా కుటుంబాన్ని అండగా ఉంటుందా సార్? గవర్నమెంట్లో వాళ్ళు యూజ్ చేసుకోరు. ఆయన చచ్చిపోయిన దాని గురించి ఆయన పేరు చెప్పుకొని కూడా లబ్ధి పొంది కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్. అట్లాగనే సార్ ఇప్పుడు యువత ఎక్కువ డ్రగ్స్ మద్యానికి బానిసం అవుతారు. దీనిపైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి సూచనలు ఇస్తుంది సార్? ఇక సార్ దాన్ని చెప్పాలంటే ఈ విపరీతమైన వైన్స్లు బార్ ఓపెన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది అందుబాటులో బెల్ట్ షాప్ టైప్లా ఇంతకుముందు మా మండలంలో ఒకటే ఉండేది. ఆ పెన్ బార్ ఉంటుంది, తీసుకొచ్చి పక్కన అన్నారని పెడితే విలేజ్లల్లో బెల్ట్ షాప్ అట్లా అయిపోయి అందుబాటులో వైన్స్ అయిపోయింది విపరీతంగా. ఇంత ఏజ్ వాళ్ళు 20 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు కూడా పోయి 24 hours పొద్దున్నాక పోయి వెళ్తున్నారు. అట్లాగే సార్ ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో ఎలాంటి సర్పంచ్ అంటే గ్రామ అభివృద్ధి చెందుతుంది సార్? అంత అవగాహన ఉండాలి, అంత అవగాహన ఉండాలి. అంత అవగాహన ఉండి చేస్తే చదివేది ఎడ్యుకేషన్ పిల్లగాలు ఎడ్యుకేషన్ అయి ఉండాలి. ఎడ్యుకేషన్ ఉండాలి, అంత విధంగా ఉంటే దానికి అంత అవగాహన ఉంటుంది, అభివృద్ధి చేయగలుగుతారు. సార్ గత సర్పంచులు గ్రామంలో గెలిచి పట్టణాలకు వెళ్ళిపోయారు. దానివల్ల గ్రామాలు అభివృద్ధి కుట్టుబడింది సార్. దీనిపైన సార్ సార్ మా విలేజ్లో సార్ మేము సర్పంచ్ అయిన 5 సంవత్సరాలు విలేజ్లో ఉన్నాం. ఎంపీ పైన 5 విలేజ్లో ఉన్నాం. కానీ ఏ సర్పంచ్ అనేది అందుబాటులో ఉండరు. ఏపీ నల్గొండలో, హైదరాబాద్లో, సూర్యాపేటలో ఉంటారు. కానీ అది మాత్రం చాలా మంచిది కాదు. ఉన్న గ్రామ సర్పంచ్ ఎందుకంటే ఊళ్ళో సవాళ్ళ సమస్యలు ఉంటాయి. చెప్పదలకు భార్య భర్తల పంచాయతీ కానీ, గెట్టు పంచాయతీ కానీ, ఇంకే రకరకాల పంచాయతీలు అంటే అందుబాటులో ఉండాలి, చేయాలి. గెలిచిపోయి అక్కడ హైదరాబాద్లో నల్గొండలో ఉంటుంది అంటే అది జనానికి ఎక్కడ. కానీ సార్ మీ మండలంలో ఎన్ని సర్పంచ్ సీట్లు స్థానిక ఎన్నికల్లో గెలవబోతుంది సార్? అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీకి వస్తుంది సార్. కానీ సార్ మీ మండలంలో కానీ మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? సార్ మా కాంగ్రెస్ పార్టీ అప్పటికి ఇప్పుడు ఉన్నదానికి పోయిన గవర్నమెంట్కి పోయి పథకాల వల్ల డెవలప్ అయింది. వచ్చే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ 29 గ్రామ పంచాయతీ ఉన్నాయి. 29 గ్రామ పంచాయతీ మా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది, ఈవెన్ జడ్పీటీసీ ఎంపీతో సహా. అట్లాగనే సార్ ఇప్పుడు ఎన్నికలంటే డబ్బు అండ్ మధ్య ఏర్లై పడుతుంది సార్. దీనిపైన సార్ ఈసారి మధ్య ఏరులో పారుతుంది అంటే అంత ఉన్నాడు ఇప్పుడు చేస్తున్నాడు, గొర్రెనో బరిని అమ్ముకుంటూ అటు రంగాలు దిగుతాడు, శాస్త్రం ఉంటాడు. దీన్ని ఏ విధంగా అరికడతారు సార్? ఇక అరికట్టడం అంటే సార్ అది ప్రభుత్వమే పూలు ఇచ్చేసింది తాగమని. వాళ్ళకి మా జనాన్ని ప్రాణాలు విడిపోయినది కానీ మా గవర్నమెంట్కి వచ్చిన డబ్బులు అట్లా చేసింది. విపరీతంగా బెల్ట్ షాప్ చేసింది, వదిలిపెట్టేసింది. తాగుతారు, కొట్టుకుంటారు, తాగుతారు, ఆగమైపోతుంది. సార్ మరి మీ గ్రామంలో గల్లీకి ఒక వైన్ షాప్, బెల్ట్ షాపులు ఉన్నాయి సార్. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు సార్? మా ఊళ్ళో తప్పని సార్ బెల్ట్ షాప్ మొత్తం పెట్టుకున్నాం. ఒక 3-4 లీప్ అన్నది మా విలేజ్లో చిన్న అసలు ఒక 3-4 అంతే. ఒక్కొక్క విలేజ్లో 10 అబౌవ్. సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి నుండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారు సార్? మంచిగా ఉత్తమ్ కుమార్ వల్ల మా మా పార్టీ కానివ్వండి, జన పబ్లిక్ కానివ్వండి అంతా మంచి పేరు ఉంది. ఏదైనా పోతే మాకు సాయం అనిపిస్తుంది. కానీ సార్ గత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఆ విధంగానే రేవంత్ రెడ్డి గారు కూడా మాకు అందిస్తారన్నటువంటి ప్రజల ఆశ ఇది నెరవేరుతుందంటారా సార్? నెరవేరుతుంది సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డికి రాని ఆలోచన రేవంత్ రెడ్డికి వచ్చింది. సన్నబియ్యం సార్, సన్నబియ్యం ప్రతి ఒక్క జనం సన్నబియ్యం ఉంటారు. ఇక గతంలో ఇచ్చిన బియ్యం కిలో 10 రూపాయలు అమ్ముకునేవారు. ఇప్పుడు అట్లా కాకుండా వండుకొని తింటారు. చాలా వారికి ఈ నెంబర్ 1 స్కీము ఇక వచ్చే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి ఈ స్కీము తీసేయలేడు. ఈ సన్న రేషన్ బియ్యం పైన ప్రజల స్పందన ఈ విధంగా సార్? మంచిగా సార్. ఉచిత బస్సు మహిళలు వ్యతిరేకిస్తుంది. మహిళలు వ్యతిరేకిస్తున్నారు అంటే ఇప్పుడు మన పల్లెటూరులో ఎక్కువ అదే టౌన్లలో ఉన్న వాళ్ళు ఎక్కువ బస్సులు యూజ్ చేసుకునే వాళ్ళు మా ఈ పథకం ఈ స్కీమ్ మాకు బాగుందని వాళ్ళు అంటారు. ఇక పల్లెటూరులో అసలు బోనలు ఉంటారు కదా, ఎందుకై దండగా అయింది కదా ఈయనట్టు. టౌన్లో ఉన్న వాళ్ళు వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మంచిగా ఉంటుంది. దానివల్ల ఆటో వాళ్ళకు
గిరాకీ లేకుండా పోయిందని చెప్పేసి చాలామంది ఆవేదన వ్యక్తం అంటారు చేస్తారు. సార్. మరి ఒక పని చేస్తే ఇక అతనికి ఎట్లయినా నష్టం. వీడు ఒక పని చేస్తే అతనికి నష్టం. అది ఎప్పుడైనా ఉన్నది వ్యవహారం. ఇప్పుడు ఉచిత బస్సు పెడితే జనం కొంతమంది మంచి పెట్టి మంచి కొంతమంది పోగొడతారు. అసలు ఆటోనికి మా పొట్ట మీద కొట్టిన మాకు ఆ బస్సు ఉచిత బస్సు పెట్టి మాకు వచ్చి ఆదాయం దెబ్బతీస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. సార్, రానున్న స్థానిక ఎన్నికలపైన మీరు మీ గ్రామ ప్రజలకు, మీ మండల ప్రజలకు, మీ నియోజకవర్గ మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు సార్? చెప్పి మా ప్రభుత్వం ఇచ్చిన పథకాల గురించి పథకాలు చెప్పుకుంటూ మా పార్టీ ఆ పథకాలు మనం వినియోగించుకోవాలి, పార్టీని అభివృద్ధి చేయాలి, అన్ని సీట్లు మనం గెలుచుకోవాలని చెప్పి చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.